ప్రకాశం జిల్లా మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయం నందు సీనియర్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు 30,000 లంచం తీసుకుంటుండగా సోమవారం ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ గతంలో 30 లక్షలు విలువ చేసి రోడ్డు పనులు చేయగా ఆ పనులకు సంబంధించిన బిల్లులను తన శాఖకు చెందిన ఉన్నతాధికారుల చేత బిల్లులు మంజూరు చేయించేందుకు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఒంగోలు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు శ్రీనివాసరావుపై నిఘా ఉంచి సోమవారం తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని నెల్లూరు జిల్లా ఏసీపీ డీఎస్పీ ఎస్ శిరీష మీడియాకు వెల్లడించారు. అలానే శ్రీనివాసరావుకు సంబంధించిన గదిలో సోదాలు కూడా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ వెంట ఒంగోలు ఏసీబీ సిఐలు శేషు, రమేష్ బాబు, ఎస్ఐలు షేక్ మస్తాన్, షరీఫ్, ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. అదే అదే మీరు సమాచారం ప్రకారం ఆఫీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం మార్కాపూర్ ఇరిగేషన్ స్పెషల్ డివిజన్ ఆఫీస్లో ఏసీబీ రైడ్స్ చేయడం జరిగింది. కంప్లైంట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనేసి అతను పాత 3 వర్క్స్ ఇక్కడ చేశారు. 3 అభివృద్ధి పనులు చేసేసి అతని బిల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్స్ యొక్క వాటిని అప్రూవల్ చేయడానికి తర్వాత వర్క్ స్లిప్లు ప్రిపేర్ చేయించేసి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్తో అప్రూవల్ చేయించడానికి ఇక్కడ ఎస్ఓ గారైన శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు. అతను 30,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మళ్ళీ కంప్లైంట్ వెళ్ళగా అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు నేను పట్టుకోవడం జరిగింది. మేడం, మద్యం బాటిల్స్ ఏవే ఉన్నాయి అని చెప్పేసి వచ్చిన సమాచారం లోపల అవి ఇంకా వెరిఫై చేస్తున్నామండి. మొత్తం అన్ని అతని ర్యాక్స్ అవన్నీ కూడా సెర్చ్ చేస్తున్నాము. క్వార్టర్స్ దొరికాయి అని చెప్పేసి సమాచారం అదే సెర్చ్ చేస్తున్నాము. మొత్తం సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ ఇస్తాం మళ్ళీ.